రీసెంట్గా ఆశ్చర్యం కలిగించే ఒక విషయాన్ని నేను గమనించాను. అదేంటంటే దాదాపు ఒకే ఇన్కమ్ సంపాదిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరూ ఒకే రకమైన లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. వారిద్దరి మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా దాదాపు ఒకేలాగా ఉంటాయి. ఆఖరికి వారి స్పెండింగ్ హ్యాబిట్స్ కూడా చాలా వరకు ఒకే రకంగా ఉన్నాయి. అంటే బయట నుండి చూస్తే ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నట్టుగా కనిపిస్తారు. కానీ కాస్త క్లోజ్గా జాగ్రత్తగా చూస్తే వారిలో ఒకరు మాత్రమే ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టుగా, మరొకరు మాత్రం తనకే తెలియకుండా చాలా ఎక్కువ రిస్క్లో ఉన్నట్టుగా అర్థమైంది. అయితే ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఈ తేడాకి వారు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయానికి ఏమాత్రం సంబంధం లేదు. అంతేకాకుండా వారిద్దరూ ఎంత తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నారు, మార్కెట్ను ఎంత జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు అనే విషయాలతో కూడా సంబంధం లేదు. ఈ మొత్తం తేడా వల్ల ఒక్క చిన్న నిర్ణయం వల్లే వచ్చింది. ఆ నిర్ణయం ఏంటంటే చాలామంది అస్సలు ఆలోచించని ఒక సింపుల్ డిసిజన్. ఈ వీడియోలో మనం ఆ డిసిజన్ గురించి, అంటే ఆ నిర్ణయం గురించే వివరంగా తెలుసుకుందాం. మొదటి వ్యక్తి విషయానికి వస్తే అతడు పేపర్ మీద అన్ని సరిగ్గానే చేస్తున్నాడు, రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు, మార్కెట్ను ట్రాక్ చేస్తున్నాడు, మంచి రిటర్న్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతేకాకుండా పోర్ట్ఫోలియోని జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటున్నాడు, ఫ్యూచర్ కోసం కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే బుక్స్లో ఉన్నట్టుగానే అన్నీ చేస్తున్నాడు. ఇక రెండో వ్యక్తి కూడా మొదటి వ్యక్తి లాగే అన్నిటినీ చేస్తున్నాడు. కానీ రెండో వ్యక్తి మొదటి వ్యక్తి సిస్టంలో లేని ఒక అదనపు సెక్యూరిటీ లేయర్ని తన సిస్టంలో ఏర్పాటు చేసుకున్నాడు. అదేంటంటే ఇప్పుడు సడన్గా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే కొంతకాలం పాటు ఇన్కమ్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని అనుకోండి. ఉదాహరణకు జాబ్ మారడం లాంటివి, హెల్త్ ఇష్యూస్ లాంటివి, లేక బిజినెస్ కొంతకాలం స్లో అవడం లాంటివి జరిగాయని అనుకోండి. ఇలాంటి పరిస్థితులు మనం అనుకునే దానికంటే ఎక్కువ సార్లే జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మొదటి వ్యక్తి పరిస్థితి కాస్త కష్టంగా మారిపోతుంది. అతని ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి, ప్లాన్స్ డిస్టర్బ్ అవుతాయి, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది. మొత్తంగా అతని సిస్టమ్ క్రమంగా బలహీనపడటం ప్రారంభం అవుతుంది. కానీ రెండవ వ్యక్తి పరిస్థితి మాత్రం స్టేబుల్గానే ఉంటుంది. అతని సిస్టమ్ ఎప్పట్లాగే నడుస్తూ ఉంటుంది. ఎలాంటి ప్యానిక్ కానీ, ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఏర్పడదు. అతని జీవితం కూడా ఎప్పట్లాగే సాఫీగా కొనసాగుతుంది. ఇక్కడే మనకి ఇద్దరి మధ్య ఉన్న అసలు తేడా అర్థమవుతుంది. ఆ తేడా మరేదో కాదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే కేవలం ఎంత సంపాదిస్తున్నాము లేదా ఎంత అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది కాదు. అనుకున్నట్టుగా పరిస్థితులు లేకపోయినా నీ సిస్టమ్ ఎంత బలంగా నిలబడుతుంది అనేదే నిజమైన ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఇక్కడ ఎక్కువ మంది అస్సలు పట్టించుకొని అస్సలు మాట్లాడని విషయం ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాలైనా కేవలం గ్రోత్ కోసం మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటాం. ఏ ఎస్ఐపి బెస్ట్, ఏ ఇండెక్స్ ఫండ్ మంచిది, ట్యాక్స్ సేవింగ్ కోసం ఏం చేయాలి, ఇంకా రియల్ ఎస్టేట్ మంచిదా లేదా ఈక్విటీస్ మంచివా, ఇలాంటి వాటి గురించే ఎక్కువగా చదువుతూ ఉంటాం. రిటర్న్స్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే కంటిన్యూటీ గురించి ఆలోచిస్తారు. అంటే ఒకసారి మన ఫైనాన్షియల్ ఇంజన్ కొంతకాలం పాటు ఆగిపోతే ఏమవుతుంది అనే దాని గురించి ఆలోచిస్తారు. ఉదాహరణకు ఇంటిని కట్టడం గురించి ఆలోచించండి. మనం అందమైన ఫర్నిచర్ కోసం, మంచి ఇంటీరియర్స్ కోసం, ఖరీదైన అప్లయన్సెస్ కోసం అంతా ఖర్చు చేసి ఫౌండేషన్ని బలంగా కట్టకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఒక తుఫాన్ వచ్చినప్పుడు మనం పెట్టిన ఖర్చు అంతా ఉపయోగం లేకుండా పోతుంది. అంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్, రిటర్న్స్, ఆప్టిమైజేషన్ కోసం ఖర్చు చేసి జీవితం అనుకున్నట్టు లేకపోయినా మొత్తం సిస్టమ్ను నిలబెట్టే సెక్యూరిటీ అనే ఫౌండేషన్ పట్టించుకోకపోతే మన ఫైనాన్షియల్ జీవితం కూడా ఇదే విధంగా తయారవుతుంది. ఈ ఇద్దరి మధ్య ఉన్న అసలు తేడా కూడా అదే. ఒకరు సెక్యూర్గా ఉండడం, ఇంకొకరు రిస్క్లో ఉండడం అనేది వారి తెలివితేటల వల్ల కాదు, వారి కష్టం వల్ల కూడా కాదు. అది కేవలం ఫౌండేషన్ వల్ల మాత్రమే వచ్చింది. అయితే చాలామంది తమ డబ్బును పెంచుకోవడానికి సంవత్సరాలు ప్రయత్నించేవారే. కానీ వారు నిర్మిస్తున్నది నిజంగా సేఫ్గా ఉందా లేదా, ప్రొడక్టివ్గా ఉందా లేదా అని చూసుకునేవారు మాత్రం చాలా తక్కువ. అయినప్పటికీ ఆ ఒక్క చిన్న నిర్ణయమే సైలెంట్గా చాలా పెద్ద తేడాను తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు ఈ గ్యాప్ను సరి చేసుకోవడానికి, బలమైన ఫౌండేషన్ నిర్మించుకోవడానికి ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి తెలుసుకోవాలి. అయితే ఇది మరొక ఇన్వెస్ట్మెంట్ గురించో లేదా మరొక యాప్ గురించో ఇంకా ఎక్కువ ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించో కాదు. ఇది సరైన ప్రొటెక్షన్ లేయర్ని ఏర్పాటు చేయడం గురించి. ఇక్కడ మనకు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్
టర్మ్ ప్లాన్ ప్లస్ లాంటి ప్లాన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీలో కొందరు టర్మ్ ఇన్సూరెన్స్ దీని గురించే ముందే తెలుసు కదా అని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఓపికగా ఉంటే ఇందులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుసుకోగలుగుతారు. అందులో మొదటి విషయం ఖర్చు గురించి. సాధారణంగా మనం నెలకు 500 నుండి 1000 రూపాయల వరకు సబ్స్క్రిప్షన్స్ కోసము, ఫుడ్ డెలివరీ కోసము, వీకెండ్ అవుటింగ్స్ కోసం ఖర్చు చేయడానికి పెద్దగా ఆలోచించాం. వీటన్నిటిని చిన్న చిన్న లైఫ్ స్టైల్ ఖర్చులాగా ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కేవలం 595 రూపాయలు నెలకు చెల్లిస్తే 1 కోటి లైఫ్ కవర్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ 2 నెంబర్లు పక్కన పెట్టి చూస్తే ఖర్చు దాని ప్రభావం మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్ని విషయాలు ఉంటాయి, అవి మొదట చూస్తే పెద్దగా అనిపించవు, కానీ టైం గడిచే కొద్దీ అవి చాలా ముఖ్యమైన విషయాలుగా మారిపోతాయి. అవేమిటంటే, మీరు శాలరీడ్ ఉద్యోగి అయితే మొదటి సంవత్సరంలో ప్రీమియం మీద 15% డిస్కౌంట్ ఉంటుంది. ఇక మహిళలకైతే జీవితాంతం 15% డిస్కౌంట్ ఉంటుంది. ఇక ఒక శాలరీడ్ మహిళ అయితే ఈ 2 బెనిఫిట్స్ ఒకేసారి వర్తిస్తాయి. ఇవి చాలామంది ప్రత్యేకంగా వెతికే విషయాలు కావు, కానీ పాలసీ మొత్తం టైంలో వీటిని కలిపి చూసుకుంటే మంచి సేవింగ్స్ ఉంటాయి. ఇక చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించినప్పుడు పూర్తిగా మిస్ అయ్యే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో క్లెయిమ్ సెటిల్ అవుతుందా లేదా అన్న దానిపైనే ఫోకస్ చేస్తారు. కానీ ఎంత త్వరగా క్లెయిమ్ సెటిల్ అవుతుంది అని అడిగే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే క్లెయిమ్ చేసే సమయంలో స్పీడ్ చాలా ముఖ్యమైనది. అప్పటికే మీ కుటుంబం స్ట్రెస్లో ఉంటుంది, ఫైనాన్షియల్ బాధ్యతలు కూడా ఆగవు. అలాంటి సమయంలో స్లోగా జరిగే ఇబ్బంది పెట్టే ప్రాసెస్ అనేది ఎవరికి అవసరం ఉండదు. అయితే దీనిలో అర్హత ఉన్న కేసుల కోసం 3 గంటల్లో క్లెయిమ్ సెటిల్ చేసే గ్యారంటీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్పీడ్ అనేది తర్వాత సరి చేసుకునే విషయం కాదు, అది మొదటి నుంచే సిస్టంలో ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇక ఎప్పటికీ ఉండదు. అంతేకాకుండా దీనికున్న 99.70% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది కేవలం ఒక నెంబర్ కాదు, ఇండస్ట్రీలో ఇతర కంపెనీలతో పోలిస్తే అవసరం వచ్చినప్పుడు ఈ సిస్టమ్ ఎంత సక్రమంగా పనిచేస్తుంది అనే దాన్ని చూపిస్తుంది. ఆ స్థిరత్వమే నిజమైన ఫైనాన్షియల్ సెక్యూరిటీకి బేస్ అవుతుంది. ఇందులో ఉండే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మరొక విషయం ఫ్లెక్సిబిలిటీ. సాధారణంగా చాలా రకాల ఫైనాన్షియల్ కమిట్మెంట్స్లో ఒకసారి దానిలోకి ఎంటర్ అయ్యాక దానిలోనే లాక్ అయిపోతూ ఉంటారు. అంటే మన జీవితాన్ని ఆ ప్రోడక్ట్కు తగ్గట్టుగా మార్చుకోవాల్సి వస్తుంది. కానీ దీనిలో మాత్రం స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్తో మధ్యలోనే బయటకు వచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మీరు కట్టిన ప్రీమియమ్స్ 100% తిరిగి పొందే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. దీనివల్ల ఏం మారుతుంది అంటే, మీ డిసిషన్ అనేది తర్వాత నా మనసు మారితే అనే సందేహం నుంచి ఇప్పుడు నాకు సరైన నిర్ణయం ఏది అనే క్లారిటీ వైపుగా మారుతుంది. ఈ చిన్న మార్పు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది చాలా మందిని మొదలు పెట్టకుండా ఆపే మెంటల్ బ్యారియర్ని తొలగిస్తుంది. అయితే ఇదంతా ఏదైనా ఒక ప్రోడక్ట్ను కొనడం గురించి కాదు, చాలామందికి తమ ఫైనాన్షియల్ సెటప్లో ఉందని కూడా తెలియని ఒక గ్యాప్ను సరి చేసుకోవడం గురించి. ఎందుకంటే బయట నుండి చూస్తే అన్ని పక్కాగా ప్లాన్ చేసినట్టే కనిపిస్తాయి, కానీ లోపల ఉన్న వ్యవస్థను ఏదైనా పరీక్షించినప్పుడు దాని అసలు పరిస్థితి బయటపడుతుంది. కాబట్టి ఇది ప్లాన్స్ గురించి కాదు, నెంబర్స్ గురించి కాదు, ప్రోడక్ట్స్ గురించి కూడా కాదు. ఇది కేవలం మీరు నిర్మిస్తున్న సిస్టమ్ అనుకోని పరిస్థితులు వచ్చినా కూడా స్థిరంగా నిలబడగలగాలి అనే నమ్మకం ఉండడం గురించి మాత్రమే. చాలామంది తమ డబ్బు పెంచుకోవడానికి సంవత్సరాల పాటు ప్రయత్నిస్తారు, కానీ వారు నిర్మిస్తున్నది నిజంగా సురక్షితంగా ఉందా లేదా అని ఆలోచించడానికి చాలామంది తక్కువ మంది మాత్రమే సమయం కేటాయిస్తారు. అలా ఒక నిర్ణయం నిశ్శబ్దంగా నిరంతరం తీసుకుంటూ ఉండడం అనేది పెద్ద తేడాను తీసుకొస్తుంది. కాబట్టి ఇది మీ సొంత ఫైనాన్షియల్ సెటప్లో ఎలా సరిపోతుందో తెలుసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. అందులో ఇచ్చిన అన్ని విషయాలను పూర్తిగా చదివి అందులో మీకు సరిపోయేదేదో చూసుకొని క్లారిటీతో ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మంచి నిర్ణయాలు అనేవి సాధారణంగా ఆలస్యం చేయకుండా తీసుకునేవి.